ఒక అద్భుతమైన ప్లేస్ ఈ రోజు మీ ముందుకు తీసుకొని పోతున్నాం అండి. సో ఈ రోజు గోవా చరిత్రకి నిలువుటద్దం ఈ ఫాంటైన్ స్ట్రీట్. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్ట్రీట్ మనం ఒకసారి చూస్తున్నాం కదా. చాలా కలర్ఫుల్ గా బిల్డింగ్స్ అన్ని కూడా మన పెయింట్ వేసి ఉంటాయి. దాంతో పాటు బ్రిటిష్ అంటే పోర్చుగీస్ వారు కొన్ని 100 సంవత్సరాలు సో మన ఈ గోవాను అయితే వాళ్ళు పరిపాలించారు. సో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మన ఈ స్ట్రీట్ కి ఒకసారి వచ్చామంటే మొత్తం కనిపిస్తుంటాయి. మన ఈ స్ట్రీట్ లో ఎక్కడ చూసినా కానీ మొత్తం పోర్చుగీస్ వాళ్ళ సంస్కృతి ఇక్కడ కనపడుతుంది. సో అంటే హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, చర్చిలు, హోటల్స్, చాలా వరకు ఏంటంటే ఈ స్ట్రీట్ లో అంటే గతానికి వర్తమానానికి రెండు కలిపి మనం చూసినట్టు ఇక్కడ కనిపిస్తుంది. చాలా వీడియోస్ లో ఇప్పటికి మీరు చూసుంటారు. మన పక్కనే ఉంది జోసెఫ్ బార్ కూడా. సో ఇది చాలా వీడియోస్ లో కూడా మనం చూసుంటాం. వన్ ఆఫ్ ది ఫేమస్ ఈ ఫాంటైన్ స్ట్రీట్ లో ఈ జోసెఫ్ బార్ కూడా. అదే విధంగా చూశారు కదా ఎంత గ్రీనరీగా, అంటే ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ చెట్లు పెంచడం కావచ్చు. స్ట్రీట్ నిజంగానే మనం ఇండియాలో ఉన్నామా, భూలోక స్వర్గంలో ఉన్నంత ఫీలింగ్ అయితే ఇక్కడికి వస్తే మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం చూస్తున్నాం కదా, ఈ బిల్డింగ్స్ అన్ని కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బిల్డింగ్స్ అండి. దాదాపు పోర్చుగీస్ వారు పోతే మనకి ఈ గోవాలో ఇవన్నీ అయితే మనకి ఇవ్వడం కూడా జరిగింది. మరో విధంగా తీసుకున్నాం అంటే స్ట్రీట్స్ కూడా చాలా చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాం అంటే కూడా ఏంటంటే చాలా మనం అంటే ఈ ప్లేస్ కి వచ్చామంటే చాలా ఎందుకో ఒక ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ కలుగుతుంది. సో ఇక్కడ చర్చిలు కూడా మనం తీసుకున్నాం అంటే ఆ చర్చిలు కూడా కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. సో గోవా ఎవరు వచ్చినా కానీ ఏంటంటే ఈ స్ట్రీట్ అయితే అసలు ఎవరు మిస్ అవ్వరు, ఎందుకంటే స్ట్రీట్ కి ఇది ఒక అద్భుతమైన ప్లేస్. సో అప్పట్లో అంటే పోర్చుగీస్ వారు ఈ ప్రాంతాన్ని వాళ్ళు వర్తక కేంద్రంగా అయితే వాడుకునే వాళ్ళు, అంటే బిజినెస్ చేసుకోవడానికి ఈ ప్రాంతాన్ని అయితే ఎన్నుకున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ మనకి పంజీంలోనే ఉంటుంది. మాండోరి రివర్ పక్కనే ఈ స్ట్రీట్ కూడా ఉంటుంది. గోవా ఎవరు వచ్చినా కానీ కంపల్సరీ ఈ స్ట్రీట్ని అయితే విజిట్ చేస్తూ ఉంటారు. సౌత్ గోవాలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే మేము ఈ గోవా ఈ ఫాంటైన్ స్ట్రీట్ సంబంధించి అన్ని బిల్డింగ్స్ కావచ్చు, వీధులు కావచ్చు ఎలా ఉన్నాయి ఏంటి కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. సో నిజంగానే మనం గోవా అంటే పబ్స్, క్యాసినోస్, రెస్టారెంట్స్ అండ్ బీచ్లే కాదండి. సో గోవాలో సౌత్ గోవాలో కూడా కొన్ని అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి చూడాల్సిన వాళ్ళు. ఎవరైనా సరే గోవా వస్తే మటుకు ఇలాంటి ప్లేస్ అసలు మిస్ అవ్వద్దు. చాలా వరకు సినిమా షూటింగ్లు కూడా ఏంటంటే మనకి ఈ ప్రాంతంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి, మనం చూస్తున్నాం కదా. సో చాలా కలర్ఫుల్ గా కూడా ఇదంతా ఉంటుంది. చాలా కలర్ఫుల్ బిల్డింగ్స్ కావచ్చు, ఆనాటి సంస్కృతి సంప్రదాయాలు, అంటే పోర్చుగీస్ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి, సో అప్పట్లో ఎలా ఉండేదని కూడా అప్పటికి ఇప్పటికి రెండు మిళితం చేసి ఇక్కడైతే మనకు ఒకసారి కిడిగిన వస్తే ఈ ప్రాంతం అంతా అలా కనపడుతూ ఉంటుంది. చాలా మంది పర్యాటకులు మనం చూస్తున్నాము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోటోషూట్కి అయితే వాళ్ళు ఫోటోషూట్ చేస్తూ ఉంటారు. సో చాలామంది మనం చూస్తున్నాం ఆ బిల్డింగ్స్ ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా సంస్కృతి అంటే గతంలో ఉన్న సంస్కృతిని ఎక్కడ చెడిపోకుండా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని అయితే వాళ్ళు కాపాడుతూ ఉంటారు. సో గోవాలో ఎవరైనా వస్తే మటుకు ఈ ఫాంటైన్ స్ట్రీట్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ స్ట్రీట్స్ ఏ విధంగా ఉంటాయి, హోటల్స్ ఏ విధంగా ఉంటాయి, సో గోవా సంస్కృతి ఏ విధంగా ఉంటుంది, ఆనాటి పోర్చుగీస్ సంస్కృతి ఏ విధంగా ఉంటుంది కూడా మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాం. ఓవర్ టు స్ట్రీట్.
కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422.